ఈ నెల 29 రోజు దీక్షా దివస్ అనే కార్యక్రమం సిరిసిల్లలో అద్భుతంగా కన్నుల పండుగగా ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ మా జిల్లా అధ్యక్షుడు తోటయ్య గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన దేశపతి శ్రీనివాస్ గారు వచ్చి అద్భుతమైన స్పీచ్ ఇచ్చి అక్కడ ఉత్తేజపరచడం జరిగింది. మా బీఆర్ఎస్ నాయకులను ఉద్యమకారులను తెలంగాణ స్మృతులను స్మరించుకుంటూ అద్భుతంగా చేసుకున్నాం. దాన్ని చూసి ఓర్వలేక ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కేకే మహేందర్ గారు తెల్లారి ఆ వీడియోలు చూసి ఆ జనం చూసి మా కార్యకర్తలను చూసి జీర్ణించుకోలేక ఆయనకు చాలా పెద్ద మేధావి విద్యావంతుడు అన్నీ మరిచి కింది స్థాయికి దిగజారి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడాడో సిరిసిల్ల ప్రజలంతా చూసారు. ప్రెస్ మిత్రులకు తెలుసు, సిరిసిల్ల ప్రజలకు అందరికీ తెలుసు. అంతే ఏంటంటే ఒక చిల్లర వ్యవహారంగా కిందికి అన్ని మెట్లు దిగి మాట్లాడడం జరిగింది. ఒక పత్రికా విలేకరును, ఒక దళిత పత్రికా విలేకరు ఉంటే బాలుగారిని కూడా మన బతికే ఆగం లైవ్ పెడతాడు, కేటీఆర్ గురించి చెప్తాడని మాట్లాడాడు. బాలుగారు ఎటువంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఒక దళితుడు అని పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆయన ఏం చేసినో తెలుసు. ఇక్కడ నిరుపేదలకు కానీ ఏమైనా కానీ ఆయన ఫేస్బుక్ ద్వారా కానీ అతను ఎప్పుడెప్పుడు స్పందిస్తూ ఉంటాడు ప్రజా సమస్యలపై. అతను అంత లిబరల్గా వస్తాడు. అతను కూడా తిట్టినావు, దళిత విలేకరుని కూడా తిట్టినావు, ఇట్లా అవమానపరిచినావు, ఇదంతా దళితులను తిరుగుతావు. గతంలో పద్మశాలను కూడా నీకు ఇష్టమైన రీతిలో తిట్టినావు. వాడక భాష అందరూ చూసిండ్రు, అందరికి అర్థమైంది. ఇంకా ఇక్కడైనా మారుతామేమో చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినాం. మహేందర్ గారు కొంచెం మీ పద్ధతి మార్చుకోని చెప్పినాం. తదనంతరం బీసీల ముద్దుబిడ్డ, పద్మశాలి ముద్దుబిడ్డ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు మాట్లాడిన మాట అతని గురించి కూడా మాట్లాడారు. 30 తారీఖు నాడు మీరు ప్రెస్ మీట్లో అతని గురించి మాట్లాడారు. మీరు మాట్లాడి తెల్లారి అరెస్ట్ చేశారు. దీనిని కక్షపూరితంగా చేసినామని మేము అంటున్నాం, ప్రజలంతా అంటూ ఉన్నారు. ఈ చరిత్రలో ఒక నాయకుడి మీద కలెక్టర్ ఆఫీస్ నుంచి దరఖాస్తు ఇచ్చే మొదటి దరఖాస్తు అనేది సిరిసిల్లను చూసినాం. గత 10-20 ఏళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాం, ప్రజలు చూస్తున్నారు. కావాలని శనివారం చూసుకొని ఒక కలెక్టరేట్ నుంచి అతని క్రెషర్ మీద, ఆ క్రెషర్ 2006-2007 స్టార్ట్ అయింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అతను ఒక నాయకుడిగా ఉన్నాడు. అప్పుడున్న అధికారులే కలెక్టర్ గారు కానీ మైనింగ్ అధికారులు కానీ పర్మిషన్ తోటి యూనివర్సిటీ ద్వారా చేసుకున్న వ్యాపారం క్రెషర్ అది. అతనికి అంతకుముందు కూడా సారంపల్లి ఉండే, తర్వాత తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది కాంగ్రెస్ నాయకులకు, మీరు అధికారంలో ఉన్నారు. 2009 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అప్పుడు గుర్తురాలేదు. కావాలని మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో పద్మశాలి కుల ఆందోళనకు ముఖ్య నాయకుడిగా ఇస్తానుంటూ పద్మశాలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తీసుకుంటున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎలక్షన్లు నిలబడ్డప్పుడు కేటీఆర్ గారికి అధిక మెజార్టీ టౌన్ నుంచి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర రామ్మోహన్ గారు కూడా పోషించడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ టౌన్లో ఓటు రాలేదు కాబట్టి, టౌన్ ప్రజలు నేను ఆదరించలేదు కాబట్టి మీరు కక్షపూరితంగా అతను అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అతను సామాజిక సేవ చేసిండు. వరదలు వచ్చినప్పుడు కానీ సిరిసిల్లలో ఎందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అందరూ ఆదుకున్నాడు. వ్యాపారంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అన్ని పార్టీలు అతనికి తెలుసు. అన్ని పార్టీల నాయకులు, నిన్న మొన్న మాట్లాడిన నాయకులు కూడా అతని దగ్గర పనిచేసిన వాళ్ళు, బతికిన వాళ్ళే, అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా మీరు తీసుకున్న నాయకులే. మీరు ఇలా జైలు పోగానే ఏదో కిరీటం కింద పడ్డట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నారు. ఎవ్వరు ఇక్కడ భయపడడం లేరు. అదే రామ్మోహన్ గారు వస్తాడు, ఇంకో బెయిల్ వస్తాడు. మీరు ఒక కక్షపూరితంగా పంపారు కదా, ఆధారాలు ఉన్నాయి. చట్టమే చుట్టం కాదు, తప్పనిసరిగా అతను వస్తాడు. మేము కార్యకర్తలం ధైర్యంగా మాకు చెప్పేయండు, అతను వస్తాడు. మీరు ఒక బీసీ పీఠని ఇట్లా వేయడం అనేది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ గారు దళితులపై ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటాడు, బీసీలపై మాట్లాడుతూ ఉంటాడు. ఎన్ని కులాలను తిడుతావు, నీ అధికారం ఏంది, అసలు నువ్వేమనుకుంటున్నావు, అసలు ప్రజాస్వామ్యం ఉండవా, అసలు ప్రజాస్వామ్యం తెలుసా నీకు, మర్చిపోయినావా, నీ ఏజ్ పెరిగిన కొద్దీ నీ బుద్ధి తగ్గుతుందని మేము అంటా ఉన్నాం. కొంచెం నువ్వు మాట్లాడిన మాటలతో ఒక్కొక్కరు సిగ్గు అనిపిస్తూ ఉన్నది. దానిని మీ కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ ఉన్నారు. నువ్వు మాట్లాడింది మీరు. తెల్లారి మా నాయకుడు అధ్యక్షుడు స్పందించి మా తోటయ్య గారు బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుని అరెస్ట్ చేసి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కలెక్టర్ గారు మీరు కొంచెం గమనించాలి అని మాట్లాడిన దానికి పద్ధతిగా మాట్లాడండి. మీ లెక్క వల్గర్గా బ్లాక్మెయిల్ చేసుకుని మాట్లాడిన దానికి మళ్ళీ దాని మీద సిరిసిల్లలో ఇవాళ పట్టణ నాయకులు చొప్పాలంటే ప్రకాష్ ఆగ్రహ బాలు, అదేవిధంగా తంగబెల్లి మండలంలో జలగం
ప్రవీణ్ అన్న ఇంకా కాంగ్రెస్ నాయకులు ఏదో మీ బయట పెడతాం ఆధారాలని అంటూ పెట్టండి, బయట పెట్టండి. భయపడుతున్నాం. అది నువ్వు అరెస్ట్ చేద్దాం మీరు మాట్లాడుతూ ఉన్నారు. రోడ్ల దగ్గర అక్కడిక్కడ ఇంకా తోటాగా లైన్లో ఉన్నారు, చిన్న చక్రపాలు ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారని మీరు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. మా నాయకులు అరెస్ట్ అవుతారు, మీరు లోపలికి పోతారని బెదిరిస్తున్నారు. ఎవరు భయపడుతున్నాడు చెప్పని ప్రకాశాన్ని మాట్లాడుతూ ఉన్నాం. ప్రెస్ మీట్ బంద్ చేస్తాం. మీరు బ్లాక్మెయిల్ చేసిన బంద్ చేయాలి. మీరు పద్ధతిగా మీ ప్రభుత్వం ఉన్నది. కేటీఆర్ గారు సిరిసిల్లకి ఏం చేసిందో అది చేసింది, దానికి రెట్టింపు చేయాలి. మొన్న ముఖ్యమంత్రి గారు సిరిసిల్ల జిల్లాకు వచ్చినప్పుడు వేములవాడలో మీ నాయకుడు వెనుకున్నాడు, కానీ సిరిసిల్లకు ₹1 పట్టుకొచ్చిన మొత్తం 1000 కోట్లు వేములవాడగా మాట్లాడి తెచ్చుకున్నారు. మీరు సిరిసిల్లకి ఏం న్యాయం చేశారు, ఏం చేశారు? కలెక్టర్ గారు కూడా అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారు, అయ్యా మీ ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియదు, మీ పద్ధతిలో మీరు ఉండండి, మేము గౌరవిస్తాం. మీ పెద్ద అధికారులు, మీరు కూడా ఎవరు చెప్పినా కానీ మీరు వినకూడదు. ఎందుకంటే రేపు పొద్దున తప్పులు పడేది మీరు. అధికార ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు, ఉంటే పోతాయి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్ ఎంతోమంది చూసినాం మేము. ఇట్లా ఎవరు చేయలే. మాకంటే ఎక్కువ ప్రతిపక్షాల నాయకులు పనిచేసారు. మా ఎమ్మెల్యే గారు కూడా, మా మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు మాకంటే ఎక్కువ నిన్న మొన్న మాట్లాడిన నాయకులు పనిచేసుకున్నారు. అది మర్చిపోతారా? అని పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రతిస్పందిస్తారా? ఈయన జలగం ప్రవీణ్ గారు అంటుండ్రు కేటీఆర్ తోటగా స్పందించి జిల్లా అధ్యక్షుడు సారా కేటీఆర్ స్పందించాలా? నా విషయాన్ని కూడా ఇది కూడా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. కబర్దాన్ని హెచ్చరిస్తాను. మీరు చేసిన అక్రమాలు మా దగ్గర ఉన్నాయి. మీరు మొన్న రీసెంట్గా ఏం చేసినా మా దగ్గర ఉన్నాయి. మీరు బయటపడి తెలియని మేము బయటపడి సిద్ధంగా ఉన్నాం. మీరు మాట్లాడే రికార్డులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నాయి. మొన్న చూసినాం కదా రేషన్ డీలర్ల విషయం మర్చిపోయినా. మొట్టమొదటి సాయంత్రం విజయవేంద్ర మహేందర్ రెడ్డి గారు అంటే రేషన్ డీలర్ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముకున్నారు. మర్చిపోయినప్పుడు సిరిసిల్ల జనాలు ఒక్కొక్కరు తిడుతూ ఉన్నారు మిమ్మల్ని. మీరు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు అంటారు, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి విజయోత్సవాలను మీరు చేసుకుంటా ఉన్నారు. ఏం విజయోత్సవం? రైతు బంధు ఎక్కడున్నది? రైతు బంధు ఇచ్చారా? నిన్న మొన్న ఏం చెప్పిండ్రు? సంక్రాంతి కదా. ఎందుకు సంక్రాంతికి? ఎందుకు? మళ్ళీ పంట పండాకనా? మొన్నటి దాకా 6 నెలలు అయిపోయింది రుణమాఫీ. ఎవరికైనా ఇబ్బంది కాలేదు, సగం 40% కాలేదు. రాండి చర్చకు రారి. సిరిసిల్లలో పెడదామా, ప్రతి ఏ ఊళ్ళో పెడదాం రాండి. ఏం చేసిన రుణమాఫీ? ఒక్క స్కీమ్ అని ఉంది అమ్మిది. గుగ్గుల విద్యార్థులు ఇబ్బంది పడి ఎంతమంది చనిపోతూ ఉన్నారు. దళితులు ఉన్నారు, ఎక్కువ బలుబలిన వర్గాలు ఉంటారు, బీసీలు ఉంటారు, వారికి న్యాయం చేయలేదు. కనీసం గురుకుల మీద దృష్టి పెట్టుర్రి, ఈ రాజకీయం పక్క పెట్టుర్రి. కనీసం మీ ప్రభుత్వంలో పిల్లల చదువు కన్నా మంచి నాణ్యం మీద చూడండి. ఇది శాత కాదు. ఇష్టం వచ్చినట్టు బెదిరింపులు ఇవ్వండి, రోడ్డు మీద తిరగనియాలంటారు. మీరు ఎవరు? మీ మొత్తానికి కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని మీరు ఎవరైనా ఉందరా? ఇప్పుడు పట్టించుకున్నా కేటీఆర్ గారు మిమ్మల్ని? మీరు వేరే పని చేసారు, మీరు ఎన్ని తిట్టినా చేసినా మా బిడ్డలని పనిచేసింది. అతని మీద విసుగుపడతా ఉన్నా. కేటీఆర్ గారు సిరిసిల్ల జిల్లాలో ఒక ఓడింగ్ ఉండే, అని స్థానిక ఎమ్మెల్యే ఓడింగ్లో కూడా వీకేసారు. ఇక్కడున్న తంగనపల్లి కాంగ్రెస్ నాయకులు ఆర్టీఐ ద్వారా వేసి కలెక్టర్ గారికి వేస్తే కలెక్టర్ గారు ఉడినా ఇక్కడ మండల స్థాయి ఎంపీఓ గారు కానీ ఎంపీడీఓలు సెక్రటరీ బెదిరింపులకు గురి చేసి కేటీఆర్ ఓటింగ్ మొత్తం తీసేసింది. ఇది కక్షపూరిత వ్యవస్థ కాదా? జనాలు చూస్తలేరా? ఇది మేము మాట్లాడాలి. మేము సమన్వయం ఉన్నాం, కొంచెం ఉరిలాడుతున్నా అనుకున్నాం. మళ్ళీ మీదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. మేము భయపడతాం అనుకుంటున్నామా? మీరు జైలు పంపితే ఏమవుతుంది? జైలు పంపిన ఊరుకుంటామా? తెల్లారే మనసుకు పడ్డా అనుకుంటారా? తెల్లారి వచ్చిన తర్వాత 1కి 4 రెట్లు చేస్తే మీరు తప్పులు చేయడం కాదు. మా కేటీఆర్ గారు అద్భుతంగా పరిపాలన చేసిండు, సిరిసిల్లను అభివృద్ధి చేసిండు. 20-30 ఏళ్లలో చరిత్రలు చేయని అభివృద్ధి సిరిసిల్ల కేటీఆర్ గారు చేసిండు. మీ మహేందర్ గారు మీరు డైరెక్ట్గా చెప్తా ఉన్నాం. ఏం చేస్తారు మీరు చెప్పండి. మీ ఎజెండా ఏంది? మా సిరిసిల్ల కేటీఆర్ ఎన్ని చేసినా మేము చెప్తున్నాం. మీ ఎజెండా ఏంది? కొబ్బరికాయలు కొట్టగా కాదు. కలెక్టర్ గారు మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, మీరు స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పాలి. చెప్పకుండా మీరు చెప్పారు, చేయకుండా కానీ మీ ఇష్టమైన రీతిలో మహేంద్ర గారు దింపుకుంటారు. మీకు ఆనందం ఉంటే తిరిగి చేస్తారు. తిరిగితే అర్థమైతే 4 సార్లు ఓడిపోయారు. 4 సార్లు ఓడిపోయినా ప్రజలు చీ కొడితే మీరు అక్కడ ఉన్నారు. ఇంతకుముందు 5 ఏళ్ళు ఎక్కడ ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు? ప్రతిపక్షంలో ఎప్పుడైనా కొట్లాడిండా? టూరిస్ట్ లెక్క వారానికి ఒకసారి సోమవారం మంగళవారం ఇట్లా రానాడు వచ్చి మాట్లాడు. ఇవాళ అధికారం ఉంది కాబట్టి చెలాయిస్తున్నావు. నువ్వు మీ నాయకులకు అదుపులో పెట్టుకో. ఫస్ట్ మమ్మల్ని అన్నాడు కాదు, మీ నాయకులు అధికారం పెట్ట చెలాయిస్తారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, నైట్ అనక పొద్దునక తిరుగుతూ ఉన్నారు. ఎంతమంది నాయకులను బెదిరిస్తూ ఉన్నారు. అవి మీరు తెలుసుకోరు. మరి ఆధారాలు ఉన్నాయి. అయినా మేము ఏంటంటే ఒక పద్ధతి నాయకులు, మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళ అడుగుదాలు నడిచినాం. మేము ఒక పద్ధతి వ్యవహారం ఉన్నది. మీ లెక్క బ్లాక్మెయిల్ చేసుకోవడం కాదు. మీరు ఏదో అన్నారుగా బయట పెట్టు, రేపు పొద్దున మీరు పెట్టిన తెల్లారి మేము ఇవ్వకుంటామా? మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి, మీరు చేసిన అన్నీ ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారి గురించి కానీ ఇంకా మా నాయకుల గురించి మాట్లాడితే ఉగ్గునుభవం. మా దళం పెద్దది. మా నాయకులు మేము ఒక్కసారి ఊరికి 10 మంది వెళ్ళినా కానీ మా మండలానికి 300 మంది అవుతారు. స్పందనతో ఉన్నాం. మీరు నిజంగా కేకే మహేందర్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఉండదలుచుకుంటే, మీరు సిరిసిల్ల ప్రజల ప్రేమ ఉంటే కేటీఆర్ గారి సగం చేయండి.
జనాల మెప్పు పొందుంది. మీరు జనాలు మీ పేరు చెప్తే ఇప్పుడు ఇంకా కొంచెం ఉండి ఎలక్షన్ కొంచెం ఉండి మైందిరాడు అంటే కొంచెం చీకొడతా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రెస్ మీట్ పడితే వాళ్ళు తోటగా మాట్లాడితే ఆయన మీద మాట్లాడతా ప్రజాస్వామ్యంలో చక్రపాణి మాట్లాడితే వాళ్ళ మీద మాట్లాడతారు. చెప్పండి ప్రకాష్ గారు, అయ్యా మీ కూడా ఉన్నాయి, మీ కాంగ్రెస్ నాయకులు ఉన్నాయి, ఫస్ట్ మీరు పనిచేయాలి, ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ప్రజలకు ఏం చేస్తారో చేయండి. ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు. మీ పెన్షన్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, మీరు ఏం లేవు. మీరు చేసిన కాంగ్రెస్ ఘనకార్యం ఏం లేవు. మీరు చేసిన అభివృద్ధి శూన్యం. అందుకే మీరు ప్రెస్ స్టేషన్లో పోయి కేటీఆర్ మీద చేస్తున్న అభిమానం ఆదరణ చూసి ఓరవలేక జీర్ణించుకోలేక అరెస్టుల పర్వం మొదలుపెట్టుకున్నారు. ఇంకెంతమంది చేస్తారు సరే, ఎంత చేస్తే జనం అంత చీకొడతారు. రానున్న రోజుల్లో మేము ప్రజలు పూల రానిచ్చే రోజులు మీరు తెచ్చుకోకపోతాం తెలియజేసుకుంటూ కబర్దార్ కాంగ్రెస్ నాయకుడు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ సంవత్సరం కావస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆటకెక్కినాయి. ఇక వారోత్సవాలు అనేటువంటి కొత్త పేరు పెట్టుకొని మళ్ళీ అలా జనాలలోకి వస్తూ ఉంటే ఇక కళాజాత బృందం కావచ్చు, వివిధ గ్రామాలలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను, పోలీసు వాళ్ళం కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులను సెక్యూరిటీగా పెట్టుకుంటారు ఏడదాంతారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు కోటలు దాటినాయి, మాటలు కోటలు దాటినాయి, చేతులు గడప దాటినటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తూ ఉంది. ఈరోజు మహిళలకు 2500 కోడలు కానీ, ఇంట్లో 2-3 ముసలోళ్ళు ఉంటే 2కి పెన్షన్లు ఇస్తామని, ఆడోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తామని, ఇక ఇవాళ పుట్టిన పొరం నుంచి రేపు మంచంలో పడే ముసలామె దాకా ఏదున్నా మాదే బాధ్యత. ఇక మీరు ఏం చేసులేదురా బాబు, పనే చేయకూరి అన్నీ మేమే చేస్తామని చెప్పి అధికారంలో వచ్చేటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు మళ్ళీ మాట దొర్లుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. మరి ఇదేందని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులపైన ఇలా కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఇలా అక్కడిక్కడ కేసులని ఇదని అదని బదాయిస్తూ ఇలా చట్టాన్ని చేతులకు తీసుకొని ఇలా వికటానందం పొందుతూ ఉన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు, యావత్ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. మీరు ఆడుతున్నటువంటి వికృత చేష్టలను ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ప్రజాక్షేత్రంలో తెలంగాణ ఉద్యమంలో జిల్లా సాధనలో ఇక కేటీఆర్ గారిని ఒప్పించడంలో ముందున్నటువంటి బొల్లి రామ్మోహన్ గారిని అలా కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇలా మాట్లాడితే ఇలా రేపు మాటల మధును, రేపు బాగా మాట్లాడితే చిరంజీవిని, ఇంకేమైనా మాట్లాడితే సారంపల్లి సర్పంచ్ను, ఇంకేమైనా మాట్లాడితే ప్రేమను, అమర్రావుని ఉన్నోళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. మాకన్నీ తెలుసు. బిడ్డ ఇవాళ మీద 5 ఏళ్ళే ఈ ఆట ఆడేది మీరు 5 ఏళ్ళే, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు మళ్ళీ మేమే ఉంటాం. ఆ వరకు మరి దోతులు కట్టుకునే ముసలోళ్ళు అవుతారు కావచ్చు బిడ్డ. మరి ఆ జైళ్ళల్లో అయితే మీరు మరి తట్టుకుంటారో తట్టుకోరో జరా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఇలా మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు అధికారానికి లోబడి ఉండాలి, ఇలా రాజ్యాంగబద్ధంగా మీ పరిపాలన ఉండాలి. ఇలా కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టి అలా తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. ఈరోజు పొడుగోడు, పొట్టోడు, లేచినోడు, లేవనోడు, ఎవడు వాడితే వాడు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి 4.5 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణను సాధించిన వ్యక్తిరా బాబు కేసీఆర్. అల్లాటప్ప వ్యక్తి కాదని. వీడు ఏడ మీటింగ్ జరిగినా సరే జై తెలంగాణ నిండా రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి వస్తుందా? జై తెలంగాణ నిండడాన్ని అంటాడా? ఇక నరంలోనే లేదు, మన రక్తంలో లేదు తెలంగాణ అనేది. పిచ్చోడ తెలంగాణ గురించి పుట్టిన వ్యక్తే కేసీఆర్, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతారు. అధికారం మీ చేతులు ఉంది, అధికారులు మీ చేతులు ఉన్నారు. ఏది పడితే అది ఆడతామంటే బిడ్డ ఆడతారు కావచ్చు, 5 ఏళ్ళు ఆడతారు. మళ్ళీ 5 ఏళ్ళు అయినాక ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారనే విషయం మర్చిపోకూరి. ఇలా గ్రామాలలో ఒక్కసారి అన్ని బంద్ చేసి ఒకసారి రారి. అమ్మ మీ ఇంటికి తులం బంగారం వచ్చిందని ఒక పెళ్లిలో ఒకసారి వచ్చాను రీ. మీ ఇంకులు సాపు చేయకపోతే నేను దేని కడతానికి? మీ ఇంకులు పొట్టు సాపు చేస్తారు. ఎన్ని మాట్లాడారు, ఎన్ని వాగ్దానాలు. ఇక అవన్నిటిని అమలు చేసే దమ్ము లేక మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ ఇలా వికటానందం పొందుతూ ఉన్నారు. మీరు ప్రతిపక్ష పార్టీగా మేము 100 ప్రెస్ మీట్లు పెడతాం, మేము ప్రశ్నిస్తూ ఉంటాం. మీరు దానికి ఆన్సర్ అయిపోయి, అరే మీరే ప్రతిపక్షం, మళ్ళీ 10 ఏళ్ళు మేము ఉన్నాం రా బాబు అధికారంలో, మళ్ళీ మీరే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతారు. మీరు ఇచ్చిన హామీలు ఏంది ఎప్పుడు? అది రైతు భరోసా ఎటు అయింది? రైతు కూలీలకు, భూమి లేనోనికి, భూమి ఉన్నోనికి, ఉపాధి కూలీనికి ఎవరికి పడతానికి 15-20 వేలు అన్నారు. అవి అరే భూమి ఉన్నోనికి 10 గుంటలు ఉన్నోనికి 10,000 రూపాయలు ఇచ్చే స్తోమత మీ దగ్గర లేదు. కేసీఆర్ ఎప్పుడైనా ఇట్లా వేసిండా? రైతు పొలంలో నాగలి దున్నాగానే రైతు బంధు ఇచ్చిండు. ఆ సోయిందా మీకు? సంక్రాంతికి ఇస్తారట. దేవుళ్ళందరూ వేరు మంత్రుల మీద, మళ్ళీ మంత్రుల మీదకి వచ్చారు.
మంత్రుల మీద ఒట్టేసి చెప్తున్నా. ఇక మంత్రులు అయిపోతే ఎవరి మీద ఒట్టేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇక మా మీదనే ఇక ఒట్టేది, ప్రజల మీద ఒట్టేది. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అవి మాట్లాడద్దా? ప్రజాక్షేమంలో ఏమో ప్రజలు మాట్లాడద్దా? ఏం చేస్తూ ఉన్నారు? ఇలా ప్రజల మీద అడ్డుకునే పరిస్థితి వచ్చింది. 24 గంటలు ప్రజలలో ఉంటున్నాం. ముఖ్యమంత్రి అంటాడు 24 గంటలు నేను ఎన్నో రెస్ట్ తీసుకున్నాను. 24 గంటలు ఏం 24 గంటలు ఏం చేస్తున్నావు? 24 గంటలు ప్రజల నుండి ఏమి ఇస్తున్నావు? కళ్యాణ లక్ష్మి ఇచ్చినావా? రైతును పూర్తిగా చేసినావా? ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చినావా? మహిళలకు 2500 ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. 420 హామీలు ఏ ఒక్కటి అమలు చేయాలి. ముక్కి మురిగినట్టు 3-4 ఇచ్చారు. ఇక వీటిని పట్టుకొని ఏడాది అయిందంటే అప్పులు కొట్టుకొని రోజు తిరుగుతున్నారు. సిగ్గు అనిపించలేదా కొద్దిగా? ఎన్ని ఇచ్చారు మీరు వాగ్దానాలు? ఏం మాట్లాడారు? ఏం మార్పు అన్నారు? ఏది ఎటువైంది? ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. బిడ్డ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మహారాష్ట్ర మీద కర్ర కాల్చి వాత పెట్టారు. ఏ రాష్ట్రం జార్ఖండ్లో ఇలా జైల్లో వాడి పాపం ఆయన వచ్చి ఆయన చూసి ఓటేసారు, మిమ్మల్ని చూసి ఓటేయాలి. రాహుల్ గాంధీ చెప్పులు అడిగినట్టు దేశమంతా తిరిగితే ఎటువైంది ఈ పార్టీ? దేశంలో వాళ్ళ మీద చీదరించుకుంటారు. రోజు ఒక రాష్ట్రం బీకి మళ్ళీ 3-4 రాష్ట్రాలకు వచ్చినాయి. ఇలా మీ ఏ రాష్ట్రం లేదు, ఒక్కటే కర్ణాటక, తెలంగాణ. ఇక రేపు మళ్ళీ 4 ఏళ్ళు అయితే మీ పని అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఎవరు దేకడు. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరు. ఇలా కేటీఆర్ ఫ్లెక్సీలు ఆడిడ కనిపిస్తే దొరికిచ్చుడు, పోలీసు వాళ్ళని పెట్టుడు, అధికారులను పెట్టుడు. పిచ్చోడ కేటీఆర్ సిరిసిల్ల గుండెల ప్రజలు ఉన్నాడు. చేసిన అభివృద్ధిని తీసేస్తారా? ఒక ఊరుకు ఎవడన్నా 5 లక్షలు ఇచ్చిండా? కాంగ్రెస్ పరిపాలన ఒక సర్పంచ్ 5 లక్షల వర్క్ చేసిండా? ఇలా 100 కోట్ల పనులు చేసిరు. ఇలా ఒక్కొక్క జిల్లాలో, ఒక్కొక్క గ్రామాలలో, ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ చూడురి. ముదిరాజుగా ఏ ఊర్లకు పోయినా ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ చూడురి. ఆత్మగౌరవంతోటి 1వ తారీఖున చిట్టీలు పెట్టుకుంటారు వాళ్ళ కుల సంఘాలలో. కట్టించింది కేటీఆర్ రా బాబు. కాంపౌండ్ వాళ్ళు పెట్టినోడు ఇలా మాట్లాడతాడు. 5 లక్షలు ఇచ్చినోడు ఇంట్లో అంటే ఇలా కాంపౌండ్ వాళ్ళు పెట్టి 4 ఇటుకలు ఇచ్చి మేలు ఇచ్చినా అని చెప్తాడు. నీకు ఇదేనా మీ? తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇలా బొల్లి రామ్మోహన్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అరెస్టులు చేసుకుంటూ పోతా అంటే బిడ్డ మా వెనక 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇలా మీ అధికారం మీ చేతులు ఉన్నది. ఇలా మీరు ఉసిగీసి పడుతూ ఉన్నారు. ఇలా ప్రజలకు పనికొచ్చే పని చేయమంటున్నాం. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. ఇలా కాలం పైన కింద మీద ఏడ చూసిన నీళ్ళు ఉన్నాయి. ఇలా మళ్ళా పంటలు పండుతాయి, రైతుకు లాభం జరుగుతుంది. గట్ల చేయి. కింద మీద ఏడ చూసిన నీళ్ళు ఉన్నాయి. ఇలా మళ్ళా పంటలు పండుతాయి, రైతుకు లాభం జరుగుతుంది. గట్ల చేయి. మూసిలో మునుగుతామంటే అన్నదమ్ములు అందరు కలిసి అలా మునిగి తేలుతారు. ఏంది మూసితోటి వచ్చేది? ఏంది మూసితోటి మునిగేది ఏముంది? హైదరాబాద్ ఏమైనా పెద్ద ఇబ్బంది అవుతుంది. 1,50,000 కోట్లు పింఛన్లు, 4,000 ముసలి అత్తురాడా. ఇప్పటికీ కూడా ఇలా 2వ తారీఖు వచ్చి పింఛన్ వేసే దమ్ము లేదు. కానీ రోజు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద మాటలు, డైలాగు. ఎన్నడూ జై తెలంగాణ నోడు ఇలా రోడ్డు మీకు వచ్చి 100 ముచ్చట్లు మాట్లాడుతారు. చరిత్ర ఏందో తెలుసుకోరి. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ప్రాంతీయ పార్టీలే. ఏ రాష్ట్రానికైనా ప్రాంతీయ పార్టీలే దిక్కు. ఇలా ఏదో అందరిగా ఆడేవాడు రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమా ఉంటుంది, నేను చూసిన మొన్ననే. ఏదో యూట్యూబ్లో ఏదో ఫేస్బుక్లో అనుకోకుండా ఆయనతో చూస్తే ఒకటి వచ్చింది. అందరూ 5-6 ఇట్లనే మేము అందరం కూర్చుంటారు. ఆయనతో రోడ్డు కొంటూ వాడు రాజేంద్ర ప్రసాద్ పోతా ఉంటే వాడు 2 అంటాడు, వీడు 3 అంటాడు. అవతల వీడు రాజేంద్ర ప్రసాద్ నేను 4 అంటాడు. వానికి సంబంధమే లేదు. రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక సినిమాలో వాడు 5 అంటాడు, వీడు 6 అంటే వీడు 7 అంటాడు. ఆయన తప్ప వీడు దండోడు ఉన్నట్టు కూర్చేస్తారు, కూల్ డ్రింక్ ఇస్తారు, అన్ని ఇస్తారు. అబ్బా వీడు ఏమో చేసేటట్టుంటారు, ఇది అంత కొనేటట్టు వీడే ఉండని ఆయనకి ఇస్తే అందరు వెళ్ళిపోతారు. ఇక అబ్బా వీళ్ళు మేము తట్టుకోము రాబాయ్ అని. అయితే రాజపతి దగ్గరికి అన్న నువ్వే గెలిచినావు, ఇల్లంతా నీదేనే, ఈ 10కి వాడినావంటే నీ అవ్వ నా దగ్గర ఏముంది, నేను వాటికి రోడ్డు కొంటి పోయేటోని. వాడు 6 అంటే నేను 5 అన్నా, వీడు 7 అంటే నేను 8 అన్నా. నీ అవ్వ నేను ఇట్లా వచ్చిన వాడనేవాడి. అంటే రేవంత్ రెడ్డిది కాదు. వాళ్ళు 1 అంటే నేను బీజేపీ వాళ్ళు 2 అంటే నేను 4 అన్నా. నీ అవ్వ వచ్చినాక తెలిసింది నాకు ఏం చేస్తున్నావు ఏమో అని. నేను గిసొంటిదని నాకు తెలియని పరిస్థితి వాడిని. ఎందుకంటే ఆగమానం చేసుకోలే కదా అవతల వాడాలి. మీ పొట్ట తిప్పల కోసం పనిచేస్తుంది కాదురా బాబు. తెలంగాణ ఉన్నది 4.5 కోట్ల ప్రజల కోసం. ఇలా రైతు బంధు అనేది పుట్టించింది కేసీఆర్. ఆడిబిడ్డ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేటీఆర్. ఒక ఆలోచన భారతదేశంలో ఎవరికి రాలే ఆలోచన, గొప్ప ఆలోచన చేసింది. ఇలా అది ఆదికత్తలేదా? కళ్యాణ లక్ష్మి భారతదేశంలో ఎవడన్నా ఇచ్చిండా? ఒక ఆడిబిడ్డకు పెళ్లి పందిరిలో కట్నం ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, 24 గంటల కరెంటు విషయం ఒకసారి మాట్లాడు. ఇక కరెంటు మీద ఎంక్వైరీ చేస్తా అంటాడు. 24 గంటల కరెంటు తెచ్చుడే గొప్పతనం. ఇలా నేను చెప్తున్నా 10 ఏళ్ళ కింద నేను ఇంటర్మీడియట్లో నాకు కూడా ఏం భూమి లేదు. ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో ఒక 10-20 గుంటలు మా నాన్న ఆడిడ వ్యవసాయం చేసేది. వ్యవసాయం చేస్తే పెండ వేసి మోటార్లు గుంజేది. ఆడ కరెంటు పెట్టాలి. ఆడ పక్కపండి 18 ఏళ్ళున్నా ఆడ భార్యాభర్తలు 2 వద్దు. వాడు పెండ పోసి మోటార్ ఎత్తే కరెంటు పెడదు, పెడితే అది పోసాలి.
నాకు లాగం కాకపోతే ఒక్కొని నేను పెట్టే వరకు ఆ పెండ పోసి మోటార్ వచ్చే వరకు కరెంటు పోవు అంటే నీ పరిపాలన బెల్లం మోటార్ కాడ పెనిమిటి స్టార్టర్ కాడ ఉండే పరిస్థితి ఇలా 24 గంటల పరిస్థితి వచ్చింది కదా. ఇంట్లో వంటి రైతు రాజైతుండు ఇలా ఎక్కడికి వెళ్ళిపోయింది, దిగుబడి ఎక్కడికి వచ్చింది. ఇలా నీకు రైతు నేను గిన్ని వడ్లు కొన్నా అని చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనేక మంది మంత్రులు. మరి ఇంతమంది రైతులు గిన్ని పంటలు పండించారు, ఇంతమందికి రైతు బంధు ఇవ్వాలని నీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, రైతు బంధు ఎందుకు ఇస్తలేవు, రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక హామీలన్నీ వేనాయి, 420 హామీలు ఇచ్చారు బిడ్డ. మీరు వారోత్సవాలు చేస్తారు కదా, మీకు వ్యతిరేకంగా మేము చేస్తే రోజు ఒక 10 వారోత్సవాలు చేయొచ్చు, మీ వ్యతిరేక వారోత్సవాలు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు అట్లున్నాయి. హామీలు అమలు చేయరి, రోజు కుట్రపూరితంగా కేసులు పెడతాం, ఇవన్నీ చేస్తామంటే ఇక్కడ ఉన్న అందరం ఉద్యమంలో తిరిగొచ్చిన వాళ్ళం, ఉద్యమం కోసం పనిచేసిన వాళ్ళం. ఇలా మీ వికటాంగం కోసం వేరే ఇబ్బందులు పెడతా అంటే మేము మర్రవాడితే ఏ పరిస్థితి ఉంటో ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. అధికారులు లోబడి పనిచేయరు. కేటీఆర్ 10 సంవత్సరాలు, కేసీఆర్ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఇలా మైపాలట, తొలివేలుగాట, ఎవరెవరు లేచినోడు లేపనోడు ఈ అనేక మంది మాట్లాడారు. ఎవరైనా నొత్తిండా, ఏమైనా చేసిండా? వీళ్ళు ఎందుకైనా వట్టి వాళ్ళు మాట్లాడితే ఉలికిపాట ఎందుకని మీకు, వట్టి లైవ్ పెడితే వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు ఎందుకని మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఇక మీకు భయం మొదలైంది. వచ్చే 5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ వస్తే మా పతానం ఎట్లుంటుంది. మొన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు, వచ్చేది మళ్ళీ ఏదైనా చెప్పు. కాబట్టి కొంత అధికారులు కూడా సమన్వయం పాటించుర్రి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏ రోజు కూడా వక్రబుద్ధితో మాట్లాడలేడు. తస్మా జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై